నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కెమికల్ పరిశ్రమలో పేలుడుపై మంత్రి దామోదర్ రాజనరసింహ దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి రామాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కల్తీ పాలు తయారు చేస్తున్న ఆవుల షెడ్డుపై హత్నూరు పోలీసులు ఆకస్మిక దాడులు 5 వ్యక్తుల అరెస్ట్ వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ రూపేష్ సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ శివారులో కెమికల్ పరిశ్రమలో పేలుడుపై మంత్రి దామోదర్ రాజనరసింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు ప్రమాదానికి గల కారణాలపై నివేదిక వచ్చాక విశ్లేషించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు नहीं मेरे नंबर लिख लो 970 789 का करो नहीं छोड़ो पहले से छोड़ो 789 384 मैं आपका हेल्थ मिनिस्टर ठीक है नाम दामोदर साहब क्या माँ आप बेफिक्र रोना नहीं आप बेफिक्र ये सब ठीक हो जाएगा वक्त की बात शरीर संभाल लेना है 10-15 दिन संभाल लेना है 2 बच्चों को कुछ लेना है मैं यहाँ संगारेड्डी में रहता हूँ मेरा घर यहाँ है मुझे फोन करो मेरे पास ठीक है क्या नाम है आपका अशोक सिंह ठीक है आप भेज करेंगे ठीक है आपका नाम क्या है माँ आपका नाम अमित मुझे फोन करो इस्लामपुरा అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీలోని 2 రోజుల నుంచి వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య తరపున తెలుగుదేశం పార్టీ నుంచి తాజాగా వైసీపీ పార్టీలో చేరిన మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం ఊపందుకుంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఉమామహేశ్వర నాయుడు ఇతర వైకాపా నాయకులు కార్యకర్తలు కలిసి ఇల్లు తిరుగుతూ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు చిరు వ్యాపారాలు మహిళలు తోపుడు బండ్ల వ్యాపారులు దుకాణదారులతో ఓపికగా వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు అందరూ
చూడ పెద్దమ్మ చెప్పినట్లు మనం అందరూ ఒక్కొక్కరు 10 ఓట్లు వేపిస్తే ఇంకేం మనం ప్రచారం చేసే పని లేదు. జై జగన్ అంత పెద్దమ్మ ఎవరైతే క్యాంపెయిన్ వాళ్ళే 10 మంది అయిపోయాలి. పెద్దమ్మ ఎవరైనా అడిగినారా? అన్ని ఇంటికి వస్తున్నాయి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పని చేశాడు మనకు. మనం ఏం చేద్దాం ఇప్పుడు ఎలక్షన్లో? గుర్తు యాదవ్ ఎన్ని ఓట్లు వేపిస్తావు? మేము నీకు దగ్గర చాలా మంది వస్తారు. చెప్పాలి మరి మనసు దగ్గరగా చేయాలి కదా. వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కొత్త పాత కార్యకర్తలు భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ భవానీనగర్లోని వారి గృహంలో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ, మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయుటకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. లీడర్షిప్ మాకున్న గొప్పతనం అని చెప్పక తప్పదు అని చెప్పేది మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. మరి మన పరకాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఒకటి అర్థం చేసుకోవాలి. మనము ఇదైతే మేము 100% ప్రౌడ్ గా చెప్పగలుగుతాం. ఈవెన్ ఆంధ్రజ్యోతి మన ఏపీఎంలో మీరు ఆయన ఇంటర్వ్యూ చూశారు. మీరు ముఖాముఖి ఓపెన్ హార్ట్ విత్ రామకృష్ణ అనే దాంట్లో చూశారు. మీరు ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి మీరు చూశారు. దాంట్లో కూడా కడియం శ్రీఆర్ గారు చెప్పడం జరిగింది. మాకు ఎన్ని విభేదాలు ఉన్నా ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు మేము కలిసి సమస్యల మీద మేము పోరాటం చేసేవాళ్ళం, డెవలప్మెంట్కు ఒక దృష్టి పెట్టేవాళ్ళం అని. ఇది వాస్తవం. మేము నిజంగా మేము వరంగల్ జిల్లా అభివృద్ధి చెందింది అంటే ప్రౌడ్ గా ఇప్పటికి కూడా చెప్పగలుగుతాం. మేము మా ముగ్గురు యొక్క హస్తం ఉన్నది దీంట్లో. అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మెడికల్ కావచ్చు, అది పవర్ సప్లై. అసలు నిజంగా ఆ రోజు బొడకుంటి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. నీటి సమస్య, మంచినీటి సమస్య ఎంత ఉండే అంటే విపరీతంగా ఉండే. బొడకుంటి వెంకటేశ్వర్లు వెంబడిపడి వచ్చిన ఫండ్స్ తక్కువ, మేము ఇచ్చిన శాంక్షన్స్, పైప్ లైన్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ మేము చేసిన ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ఇచ్చినాం. బొడకుంటే కమ్యూనికేషన్ సార్ ఎట్లా సార్ మీరు మొదలు మేము చెప్తాను కదా చేయనే వాళ్ళం. మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయిన తర్వాత బిల్స్ గురించి పోయిన తర్వాత మేము చూస్తే ఆ రోజులలో ఇంకా 7 కోట్ల పేమెంట్స్ ఉండే. మమ్మల్ని ముగ్గురు మీద అరిసిడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ రాష్ట్రంలో మీ ఒక్క జిల్లా ఉన్నదా, ఇక వేరే ఏం జిల్లా లేవా? మేము ఇచ్చిన ఫండ్స్ కాకుండా మళ్ళీ 7 కోట్లు మీరు అడిషనల్ గా ఇచ్చుకొని ఇవాళ వచ్చి నా మెడ మీద కూర్చుంటే ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలని అరిచాడు. మీరు ఏమన్నా చేయండి కదా సార్, మాకు ఇవ్వాల్సిందే. ఏ మాటకి ఆ మాట. చంద్రబాబు నాయుడిని మేము ముగ్గురం కలిసి తెలంగాణ విషయంలో ఒక మాటకు తీసుకొచ్చినాం, డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక మాట తీసుకొచ్చారు. మేము ముగ్గురం అంటే ఒక ఫోర్స్ ఆయనకు, అంతేగాని మేము ముగ్గురం చెప్తే ఇక తప్పదు అనే పరిస్థితి క్రియేట్ చేస్తే వినేవాడు. ఆ విధంగా చేసినాం. అంటే రాజకీయాలలో అది అవసరం. మన లీడర్షిప్ ను మనం నిలబెట్టుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఐకమత్యంగా పనిచేయాలి. మీరందరినీ కూడా నేను ఒకటి ఇప్పటికీ చూస్తున్నా. ఎందుకంటే కొత్త పాత కలిగి అనేది ఒక రకంగా ఇది ఇప్పుడు మన గోదావరి నది ఉన్నది. ఎన్ని నదులు కలుగుతాయి? ప్రాణహిత, పెనుగంగ, అంతర్వేది, ఇవన్నీ కలిసి మన ఏటూరు నగరం దగ్గరికి వస్తే ఎట్లుంటాయి? అక్కడ ఏమైనా విడదీసి చూడగలుగుతామా? ఇది అంతర్వేది, ఇది పెనుగంగ, ఇది ప్రాణహిత అని తీయగలుగుతామా? అట్లనే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. అటున్నప్పుడు డెఫినెట్ గా కొట్లాడ పెట్టుకుంటాం. వాళ్ళు తిడతారు, మనం తిడతాం. భౌతిక దాడులు కూడా జరుగుతాయి. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేను మొదటి ఇవాళ మొదలు పెట్టిన వీళ్ళందరూ, నేను దగ్గర నెల రోజుల నుండి బతిలాడుతాను మిమ్మల్ని అందరినీ. బీఆర్ఎస్ ను పొందబెట్టాలే, బీజేపీని ఎదగనియొద్దు. అవునా కాదా? నెల రోజుల నుండి ఎంబడి పడుతున్నా లేదా మీ ఎంబడి?
కడవలందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. నేను నెల రోజుల కిందనే నేను జరగబోయే పరిణామాల మీద నేను బాగా ఆలోచించాను. చాలా మంది వ్యతిరేకించారు నన్ను, మండల నాయకత్వం వ్యతిరేకించింది నన్ను, గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా నా మీద వెనుక బాగానే మాట్లాడింది. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామం నుంచి వాడకొప్పుల ఏడుకొండలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. పలుకూరు గ్రామానికి సంబంధించి మరి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి పలుకూరి ఏడుకొండలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి కండవ కప్పుకొని మరి ఆయన పార్టీ సభ్యునిగా చేరటం అనేది చాలా సంతోషం. ఈరోజు మన వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన ఈ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా సంతోషం అని, అదే కాకుండా గతంలో వీళ్ళందరూ ఉపయోగించుకొని ఏమీ చేయకుండా వాళ్ళ విధానాలు నచ్చక మన పార్టీలో రావడం చాలా సంతోషం. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ కండవలో వాళ్ళే కప్పుకొని మా పార్టీలో చాలామంది చేరారని చెప్పుకుంటూ ఉంటారు. మేము అలా చెప్పం. అలా వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు చేర్చుకొని చెప్పడం అనేది అది వాళ్ళ అభిప్రాయానికే వదిలేస్తున్నాం. అవునో కాదో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఎక్కడో ఒకరు చేరితే ఆ ఒక్కరు 100 మంది, ఎక్కడో ఆ ఒక్కరు దూడు 4 వాళ్ళ కండవలు వేసుకొని ఒక 100 మంది తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి మరి పార్టీలో చేరారని చెప్తారు. పార్టీలో చేరింది ఒకడైతే 100 మంది చెప్తారు. ఇవాళ ఈయన ఒక్కడే చేరాడు, కానీ ఆయన తరఫున 10 కుటుంబాలు వాళ్ళ తరఫున ఉన్నాయి. మేము అవన్నీ చెప్పుకోము. మాకు ఈరోజు చేరింది, ఈరోజు ఆయన కుటుంబం, ఆయన ఒక నాయకుడు, ఆ గ్రామానికి ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి ఏడుకొండలే మా పార్టీలో చేరాడు. ఏడుకొండలు మా పార్టీలో చేరారంటే వాళ్ళందరూ కూడా ఆయన అనుకున్న వాళ్ళందరూ కూడా చేరారు మేము అనుకుంటాం. వాళ్ళైతే ఆడవాళ్ళు కూడా కండలు తీసుకొచ్చి అడావుళ్ళు చేస్తున్నారు. ఈ అడావుళ్ళకి ఇది అసలు పార్టీలో జాయిన్ కావడం అనేది ఎవరు నిజమైన వైసీపీ కార్యకర్త వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యాడో అది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మా పార్టీలో చేరిన కొండలకి మా కుటుంబ సభ్యుడిగా భావించి అన్ని విధాల ఈ రోజు నుంచి మాతో సమానంగా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మేము ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న టీడీపీ నేతలే ఇవాళ 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులున్నారని చెప్తున్నారు. మరి ఈ వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు. అసలు అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు ఒకటి చెప్తాడు. నేను లెక్కేశానండి, 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ సచివాలయ ఉద్యోగస్తులు 65,90,000 చిల్లర ఎంతో దగ్గర 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 80 పెన్షన్లు ఇవ్వచ్చండి అని ఒకడు అంటాడు. ఎందుకండి సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దని ఎవడు చెప్పాడు? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుగోలా అసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరు అందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని ఒక్క నిరుద్యోగిని నింపలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది? నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు? ఈ సచివాలయ వ్యవస్థ నువ్వు పెట్టావా? సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తుల్ని వాళ్ళు 1,60,000 మంది చెప్తున్నావు కదా. ఈ 1,60,000 మీ నోటితో మీరు చెప్పారు కదా. ఎన్నికల కమిషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు కదా. 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ? గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 1,60,000 మందిని? ఎవరు వీళ్ళు? కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కల్తీ పాల తయారీకి సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం గోవిందరాజు పల్లికి చెందిన బొమ్మ శంకరయ్య కొడుకు రాఘవేందర్ కు ఇదే గ్రామ శివారులో గల 3.25 ఎకరాల పొలంలో కొంతకాలంగా డైరీ ఫామ్ నడుపుతున్నారు. వీరిద్దరూ బీహార్ కి చెందిన మరో ఇద్దరు మతోషిరాయ్ వికాస్ కుమార్ తో కలిసి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పాల పౌడర్ ప్యాకెట్ 2 లీటర్ల ఆయిల్ తో 30 లీటర్ల కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 1800 లీటర్ల నుండి 2500 లీటర్ల వరకు తయారు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. డైరీ ఫామ్ పై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డైరీపై దాడి చేయగా కల్తీ పాలు గుట్టు బయటపడింది. దీంతో శంకరయ్య, రాఘవేందర్, మతోషిరాయ్ వికాస్ కుమార్ తో పాటు డ్రైవర్ వినయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పాలని ఒక సంపూర్ణ ఆహారం అంటారు. అట్లాంటి యూనివర్సల్ ఫుడ్ని వీళ్ళు కల్తీ చేసి చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అనారోగ్యం రావడానికి ఇది కారణమవుతుంది. సో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పట్టుకొని ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా పిలిపించి ప్రాపర్గా అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబొరేటరీకి పంపించేసి వీళ్ళ మీద ఒక మంచి గట్టి చర్య తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి వీలైతే లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అందులో క్లియర్గా ఉంది. పీడీ యాక్ట్ ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక ప్రొవిజన్ ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ వీలైతే అట్లాంటివి కూడా చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే దాదాపు సంగారెడ్డిలో ఉన్న అన్ని డైరీస్లో కూడా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ ప్లేసెస్లలో డైరీలు అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా చెక్ చేసిన వాటిలో ఏం రాలేదు ఇది తప్ప. ఇంకా ఇక ముందు కూడా ప్రజలకు ఎక్కడైనా అనుమానం వచ్చి ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు, కల్తీ పాలు తయారు చేస్తున్నారు, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ తయారు చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఈ మెషినరీ మరియు ఈ దీనికి చేయాల్సిన అన్ని మెటీరియల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమున్నా ప్రజలకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఎప్పుడు కానీ మీరు ఎందుకంటే జిల్లాలో పోలీసుల కంటే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే మీ పోలీసులు ఎంతమంది ఉన్నారో మీరు కూడా అంత ఉంటారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా ప్లీజ్ షేర్ విత్ ద పోలీస్, సో దట్ మేము డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటి ప్రజల అనారోగ్యానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో గల ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో పలువురు కార్మికులు మరణించగా కొంతమంది క్షతగాత్రులు మారడంతో సమీపంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖలు పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రికి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖలు క్షతగాత్రులు పరామర్శించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, నిబంధనల ప్రకారం కంపెనీ నుండి మరణించిన మరియు గాయాలైన కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం అందే విధంగా చూస్తామని మంత్రులు తెలిపారు. ఈ 3 రియాక్టర్లు పేలి
22 మందికి గాయాలు, అందులో 4 మరణించారు, ఇంకా 3 సీరియస్ ఉన్నారు. హాస్పిటల్కు తరలించడం జరిగింది. సంగారెడ్డి, MNR, నిమ్స్కు. ఈ కారణం ఏంది, ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వం ఎప్పుడైనా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకోండి. భవిష్యత్తులో ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జాగ్రత్తలు తీసుకోవాలనేది దానిపైన ప్రభుత్వం స్పందిస్తుంది. ఇక మా సానుభూతి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఆర్థికంగా వారికి సహాయం చేయాలి, ఆదుకోవాలి, కాపాడుకోవాలనేగా ఉద్దేశం ఉంది, కమిట్మెంట్. రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాక దీనిపైన కుటుంబాలను ఆదుకునే విధంగా కాన్స్టిట్యున్సీలో ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్స్ దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది. నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఒక 16-17 మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమతా హాస్పిటల్ ప్లస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేట్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి అరబిందో అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ మిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా, ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి. అది పేలకుండా ఇప్పటి వరకు ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా కష్టం, ఎందుకంటే అందులో ఉన్నదంతా కూడా కాలే వరకు కూడా దాన్ని ఆపినా కూడా ఆగదు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మంటలు పక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపుతున్నారు. అధికారులు కూడా ఎవరెవరు వచ్చారు, ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఫైర్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆమెతో మాట్లాడాను. కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని. అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని మెదక్ జిల్లా సెషన్ కోర్టు జిల్లా జడ్జి లక్ష్మీ శారద బుధవారం సాయంత్రం పరిశీలించారు. అల్లాదుర్గంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని అల్లాదుర్గం మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుగా ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఈ వసతి గృహానికి మైనర్ రిపేర్లు చేయలేదు. ఇందులో కోర్టు ఏర్పాటు అవుతున్నందున మైనర్ రిపేర్ల కోసం ప్రభుత్వ పరంగా 20 లక్షలతో పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్ పైన సీలింగ్ వాటర్ ప్రూఫ్ కు 6 లక్షలు, స్లీపింగ్ మైనర్ మరుగుదొడ్ల నిర్మాణం, పెయింట్, ఎలక్ట్రీషియన్, కిటికీలు, ఫ్యాన్స్ తదితరమైన రిపేరింగ్ కు నిధులు మంజూరు కాగా ఈ నిధులతో పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. డెడికేటెడ్ గా చేశారు అయితే పెద్దది రావాలి, పెద్దది రావాలి, ఒక టేబుల్ సరిపోవాలి.
ఇక్కడ ఇంకో టేబుల్ పెట్టారు ఇక్కడ దాకా తీసుకోవాలి ఇంతవరకు తీసుకోవాలి ఇంతవరకు మొత్తం పెట్టేస్తారు అనుకోండి అటు నుంచి అలాగా మెట్లు అటు నుంచి ఇలా ఇది తీసేసేది అటు నుంచి ఇలా పైకి ఎత్తేలాగా ఉంటాయి ఇక్కడ దాకా ఇది దీని దాకా ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టేస్తే బిజినెస్ వర్క్స్ ఒకటి ఇక్కడ వస్తుంది వచ్చి కంప్యూటర్స్ అవన్నీ వస్తాయి టేబుల్ 2 సైడ్స్ 2 చైర్స్ వస్తాయి అక్కడ ఈజీగా పెట్టేసి లోపలికి పోవడానికి ఈజీగా ఉంటుంది యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మని కలిసి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన నాగులాపల్లి వైసీపీ నాయకులు ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు వైసీపీ సానుభూతి పరులు కొత్త అమావాస్య సందర్భంగా వారి గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సుందరపు విజయ్ కుమార్ ని విరాళాలు అడగటానికి వెళ్తే మాకు బలవంతంగా కండువాలు వేశారని మేము పూర్వం కాంగ్రెస్ పార్టీలోనూ తర్వాత వైసీపీలో ఉన్నామని మేము జనసేన పార్టీలో చేరామని వస్తున్న కథనాలు అన్నీ అవాస్తవమని వారు అన్నారు. మాది మునప మండలం నాగులాపల్లి గ్రామం. మేము మొన్న పండగ నిమిత్తం జనసేన పార్టీ సుందర విజయ్ కుమార్ గారి కాడికి పండగ ప్రోగ్రాం అడగడానికి వెళ్ళాం. దాని నిమిత్తం వెళితే ప్రోగ్రాం కాకుండానే వెళ్ళి ముందు తీసుకెళ్ళి జెండాలు వేశారు, మా కండువాలు వేయించారు. మేమైతే ప్రోగ్రాం అడగని నిమిత్తం వెళ్ళాం అమ్మవారి పండుగ కోసం. ఇది మా గ్రామానికి సంబంధించి నూకాలమ్మ పండుగ సందర్భంగా ప్రోగ్రాం అడగడానికి వెళ్ళాం. మేమైతే ఎటువంటి పార్టీలో చేరలేదు. మేము ఎప్పుడు కూడా దళితులు ఎప్పుడు కూడా ఒకటే పార్టీలో ఉంటాం. మీరు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నశించాలి అంటూ వయో వృద్ధులు నిరసన ర్యాలీ. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లను చంద్రబాబు మరియు అడ్డుకోవడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదండి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకెళ్లి పింఛన్ తీర్చుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కెమికల్ పరిశ్రమలో పేలుడుపై మంత్రి దామోదర్ రాజు నరసింహ దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి. పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి. రామాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఆవుల షెడ్డుపై హద్నూరు పోలీసులు ఆకస్మిక దాడులు. 5 వ్యక్తుల అరెస్ట్. వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ రూపేష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.